హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మ్యాంగో చికెన్ కర్రీ చేస్తున్నానండి. చూడండి, కావలసిన ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఆయిల్, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి జీడిపప్పు అండి. ఇవి మామిడికాయ ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇది 50% బాయిల్ చేసామండి చికెను. స్టవ్ వెలిగించి ఒక దాకా పెట్టుకోవాలండి. ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు ముక్కలు వేసుకోవాలండి. ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నానండి. పచ్చిమిరకాయలు కూడా 4 తీసుకున్నాను. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. ఇదిగోండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం 50% బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇది పెద్ద బాయిలర్ చికెను, అందుకనే బాయిల్ చేయాలి. అదే చిన్న బాయిలర్ అయితే అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలా వేసేసుకోవచ్చు. ఒకసారి ఇలా కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. 1 స్పూన్ వేస్తున్నాను, టేస్ట్ సరిపడా వేసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పటికప్పుడు పెట్టిన వీడియోస్ అన్నీ మీ వరకు చేరతాయి. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇంకోండి, ఇలా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుని ఒక 5 మినిట్స్ మగ్గపెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఆల్రెడీ చికెను 50% ఉడికింది కాబట్టి 1 గ్లాస్ వాటర్ పోసాను. ఇంకోండి, ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇంకా చికెన్ ముక్కలు కొంచెం ఉడకాలి కదండి, అవి ఉడికిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఒకసారి చూద్దామండి.
మంచి స్మెల్ వస్తుందండి. చికెన్ పీసు పర్ఫెక్ట్గా ఉడికిన తర్వాతేనండి మ్యాంగో పీసులు వేసుకోవాలి. ఇంకొంచెం ఉడకాలండి చికెను బాయిల్ చేసేటప్పుడు చిటికెడు పసుపు వేయాలండి. సాల్ట్ సరిపోతే ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ దీంట్లో సాల్ట్ సరిపోయిందండి, కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుంటే మగ్గిపోతాయండి. మామిడికాయ ముక్కలు కూడా బాగా ఉడుకుతాయి. ఒకసారి చూద్దామండి. ఫైనల్కి వచ్చేసింది. ఆయిల్ కూడా ఇదిగోండి ఇలా పైకి తేలుతుంది. మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇదిగోండి అదిగోండి మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమేనండి. ఇంకోండి ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో చికెన్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.